ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్‌లో ఉగ్రవాదులకు సంబంధించి టోటల్‌గా 9 ప్లేసెస్‌ని టార్గెట్ చేసి 21 క్యాంప్స్‌ని డిస్ట్రాయ్ చేసింది మన ఇండియా. దాదాపు 80-90 మెంబర్స్ ఉగ్రవాదులు చనిపోయారు కూడా. అండ్ 60కి పైగా సివియర్‌గా ఇంజ్యూర్ అయ్యారు. పాకిస్తాన్ రివెంజ్ తీర్చుకోవాలని ఇంటెన్షన్‌తో జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ విలేజ్ పైన లైన్ ఆఫ్ కంట్రోల్‌ని క్రాస్ చేసి వచ్చి మరీ అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ అటాక్‌లో 9 మంది ఇన్నోసెంట్ సివిలియన్స్ చనిపోయారు. అండ్ 41 మెంబర్స్‌కి ఇంజ్యూర్ అయింది. ఇండియాలో కంట్రీ వైడ్‌గా 244 డిస్ట్రిక్ట్స్‌లో సేఫ్టీ డ్రిల్‌ని స్టార్ట్ చేశారు. మెయిన్‌గా హైదరాబాద్ అండ్ వైజాగ్‌లో హై అలర్ట్. ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ వల్ల ఐపీఎల్ బ్యాన్ అవబోతుందా? ఆపరేషన్ సింధూర్. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. అంటే మనిషికి ఒక మాట చెప్తే మారతాడు, మరి గొడ్డుకి దెబ్బ పడితే గానీ మాట వినదు. ఇక్కడ ఇలాంటి చావు దెబ్బని ఇండియా మిలిటరీ మనల్ని ఎప్పుడూ టార్గెట్ చేసే ఉగ్రవాదుల మీద వేసింది. దాని పేరే ఆపరేషన్ సింధూర్. వాళ్ళ మీద అటాక్ చేయడానికి ముందే ఇండియన్ ఆర్మీ టెర్రరిస్ట్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నారో ట్రేస్ కూడా చేసింది. అండ్ దీనికోసం ఆర్మీ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎలా అటాక్ చేయాలి, ఏ ప్లేసెస్లో అటాక్ చేయాలో డిస్కస్ చేసుకుని మరీ ప్రిపేర్ అయ్యారు. ఈ ఆపరేషన్ అనేది కేవలం ఒక స్ట్రైక్లా కాకుండా ఒక స్టేట్మెంట్ లాగా, అంటే ఇంకోసారి ఇండియా జోలికి వస్తే పైనుంచి కింద వరకు తడిచిపోయేలా ఉండాలని ఇంటెన్షన్తో ఈ ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేశారు. మే 7న సరిగ్గా 1:44 AM టైంలో ఇండియా ట్రై సర్వీస్ మిలిటరీ స్ట్రైక్ని లాంచ్ చేసింది. ఈ 3 సర్వీసెస్లో ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి. ఈ 3 ఫోర్సెస్ హెల్ప్తోనే పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులు ఉండే 4 ప్లేస్ మీద దాడి చేసింది. అందులో ముర్దికే, బహల్పూర్, చాక్ అమ్రూ అండ్ సియల్కోట్ ఏరియాస్ ఉన్నాయి. దీంతో పాటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ చేసిన మన కాశ్మీర్లోని ఇంకో 5 ప్లేసెస్లో కూడా దాడి చేసింది. ఆ ప్లేసెస్ వచ్చేసి ముజఫరాబాద్, భీంబేర్, గుల్పూర్లోని ఏరియాస్. స్క్రీన్ మీద కనబడుతున్న ఈ ప్లేసెస్నే మన ఇండియన్ ఆర్మీ అయితే టార్గెట్ చేసింది. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రిసిషన్ ఇన్ ద స్కైస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అడ్వాన్స్డ్ రఫేల్ జెట్స్ని యాక్షన్లో తీసుకొచ్చారు. ఈ జెట్స్లో లాంగ్ రేంజ్ స్మార్ట్ మునిషన్స్ అంటే స్కాల్ప్ అండ్ హ్యామర్ లాంటి స్ట్రాంగ్ ఆయుధాలను ఇన్సర్ట్ చేసి రెడీగా ఉన్నారు. వీళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి జైష్ ఈ మొహమ్మద్ అండ్ లష్కర్ ఈ తైబా లాంటి ఉగ్రవాదులు ఉండే ప్లేసెస్ లైక్ బహల్పూర్ అండ్ ముర్దికే. ఈ ఇద్దరు కూడా ఆ ప్లేసెస్లో ఇల్లీగల్ ఆపరేషన్స్ని ఎక్కువగా రన్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ ప్లేసెస్లో హై ప్రిసిషన్ ఆపరేషన్స్ని ఆపరేట్ చేశారు. అది కూడా సెన్సిటివ్ జోన్స్లో వెళ్లకుండా సేఫ్ డిస్టెన్స్ నుంచి ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఇండియన్ ఆర్మీ ప్లాన్ చేసిన దాని ప్రకారం హోస్టల్ యాక్టివిటీస్ని సంబంధించిన బిల్డింగ్స్, క్యాంప్స్ ఆర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా న్యూట్రలైజ్ అయ్యేలా చేశారు. అంటే మళ్ళీ తిరిగి వాటిని రీబిల్డ్ చేసుకోవడానికి కానీ ఎలాంటి యాక్టివిటీస్ జరిగే ఛాన్స్ కానీ లేకుండా చేశారు. అండ్ వీటి వల్ల ఎలాంటి ఇన్నోసెంట్ పీపుల్కి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఓన్లీ నెసెసరీ లొకేషన్స్లో మాత్రమే ఆపరేట్ చేశారు. ఈ ప్లాన్ వల్ల ఇండియా అనేది ఎంత అడ్వాన్స్డ్ క్యాపబిలిటీని అండ్ డెలిబరేట్ కంట్రోల్ని మెయింటైన్ చేసిందో ప్రపంచానికి క్లియర్ సిగ్నల్ని ఇచ్చింది కూడా. అక్కడితో బొమ్మ అవ్వలేదు, ఇప్పుడు రంగంలోకి ఇండియన్ నేవీ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు ఇంకా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయాలని ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇండియన్ నేవీ ప్రొఫెషనలిజం ఇన్ సీ ఆపరేషన్స్. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు గాలి నుంచి టార్గెట్ చేస్తే నేవీ వాళ్ళు సీ నుంచి టార్గెట్ చేశారు. లాంగ్ రేంజ్ సిస్టమ్స్ని అంటే ఆయుధాలని ఉగ్రవాదులు ఉండడానికి ఛాన్స్ ఉండే ప్రీ ఐడెంటిఫైడ్ లొకేషన్స్ని అయినా బాగ్, కోట్లీ అండ్ సియాల్కోట్ దగ్గర రిలీజ్ చేశారు. ఈ ఎగ్జిక్యూషన్లో ఎక్కడైతే సస్పెక్టెడ్ క్రాస్ బార్డర్ యాక్టివిటీ హబ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేనంత ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేశారు. ఇండియన్ ఆర్మీ టెక్ లెడ్ ప్రెసిషన్ మిషన్స్. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఆర్మర్డ్ డ్రోన్స్ని జాయింట్ ఆపరేషన్లో భాగంగా యూజ్ చేశారు. ఈ డ్రోన్స్ మెయిన్గా పాకిస్తాన్ బార్డర్లో ఉగ్రవాదుల ఆయుధాలని సప్లై చేసే ప్లేసెస్ని, బిల్డింగ్స్ని టార్గెట్ చేశారు. వీటిని యూజ్ చేయడం వల్ల మినిమం రిస్క్ అండ్ మ్యాక్సిమం ఎక్యురసీ ఉంటుంది. అందుకే ఈ ఆపరేషన్లో చాలా కీ రోల్ని కూడా ప్లే చేశాయి ఇవి. ఇండియా తీసుకున్న ఈ డెసిషన్లో టోటల్గా 9 ప్లేసెస్ని టార్గెట్ చేసి 21 క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేసింది. దాదాపు 80-90 మెంబర్స్ ఉగ్రవాదులు చనిపోయారు అండ్ 60కి పైగా సివియర్గా ఇంజూర్ అయ్యారు. అండ్ ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఇది జరిగిన కొద్దిసేపటికే ఈరోజు ఎర్లీ మార్నింగ్ టైంలో పాకిస్తాన్ రివెంజ్ తీర్చుకోవాలని ఇంటెన్షన్తో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ విలేజ్ పైన లైన్ ఆఫ్ కంట్రోల్ని క్రాస్ చేసి మరీ వచ్చి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ అటాక్లోనే 9 మంది ఇన్నోసెంట్ సివిలియన్స్ చనిపోయారు అండ్ 41 మెంబర్స్ ఇంజూర్ అయ్యింది. ఈ ఇంజూర్ అయిన వారిలో 28 మెంబర్స్ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. వారిలో ఒక మదర్ అండ్ చిన్న పాప కూడా ఉన్నారు. ఇది ఎందుకంత సీరియస్ అంటే ఫిబ్రవరి 2021 నుంచి ఇండియా అండ్ పాక్ ఒక సీజ్ ఫైర్ని ఫాలో అవుతున్నారు. దాని ప్రకారం బార్డర్స్ దగ్గర కానీ బార్డర్స్ని క్రాస్ చేసి వచ్చి అటాక్ చేయడం లాంటివి చేయకూడదు. కానీ ఇప్పుడు పీస్ డీల్ని బ్రేక్ చేశారు. అయినా చంపింది ఉగ్రవాదులను అయితే వీళ్ళకేంటి నొప్పి? ఓకే వీళ్ళు కూడా ముసుగులో ఉన్న ఉగ్రవాదులే కదా. ఇప్పుడు ఆ ప్లేసెస్లో కూడా హై టెన్షన్ ఉండడంతో హై సెక్యూరిటీని అపాయింట్ చేశారు. వీటి మీద ఇండియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. అదేంటంటే పాకిస్తాన్కి సంబంధించిన ఏ మిలిటరీ క్యాంప్స్కి మేము డ్యామేజ్ చేయకుండా మా ఆపరేషన్స్ని ఫోకస్డ్ స్ట్రాటజీగా లాంచ్ చేశామని చెప్పారు. బట్ పాకిస్తాన్ మాత్రం 8 సివిలియన్స్ చనిపోయారు అండ్ 22 మెంబర్స్ ఇంజ్యూర్ అయ్యారని, ఇది కేవలం ఇండియా తన లిమిట్స్ని క్రాస్ చేయడం వల్ల జరిగిందని క్వశ్చన్ చేసింది. బట్ నిజమేంటో ఈ ప్రపంచానికి తెలుసు కాబట్టి ఇండియా వాళ్ళ మాటల్ని ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసింది. అండ్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ కూడా ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు.
ఇండియా చేసిన ఈ యాక్ట్కి పాకిస్తాన్ రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంది, ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నట్లుగా మాట్లాడారు. ఈ మాటలకు మన ఇండియన్స్ ఇచ్చే రిప్లై ఏ ఎక్కుంటావు ఎక్కువ అని. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇండియన్స్కి మాట ఇచ్చినట్టుగానే ఈ ఆపరేషన్కి కావాల్సిన ఫుల్ ఫ్రీడమ్ని ఇండియన్ ఆర్మీకి ఇచ్చారు. అంతేకాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని పర్సనల్గా మానిటర్ చేశారు కూడా. ఇందులో మంచి విషయం ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఎటువంటి ఇంజురీస్ కాలేదు, చాలా సేఫ్గా పని పూర్తి చేసుకుని వచ్చేసారు. ఎలా అయితే ఆంజనేయ స్వామిని లంకని తగలబెట్టి వచ్చాడో సేమ్ అలా. వీటిని బేస్ చేసుకునే ఇండియాలో ఉన్న పాకిస్తాన్ పీపుల్ లేదా పాకిస్తాన్ సపోర్టర్స్ కానీ ఇండియన్ సిటిజన్ మీద అటాక్ చేస్తే మాత్రం వాళ్ళకి పట్టిన గతే ఇప్పుడు మీకు కూడా పడుతుందని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ మిషన్ అనేది ఇండియాకి కావాల్సిన జస్టిస్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కోసం మాత్రమే కానీ ఎలాంటి పర్సనల్ గ్రడ్జ్ లేదని చెప్పారు. ఇది మీరు తెలుసుకోవాలని కూడా చెప్పారు. అలాగే ఇండియాలో కంట్రీ వైడ్గా 244 డిస్ట్రిక్ట్స్లో సేఫ్టీ డ్రిల్ని స్టార్ట్ చేశారు. డ్రిల్ అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్లో ఎలాంటి ప్రాబ్లం అయినా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ అలాంటిదే కనుక జరిగితే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అండ్ ఎలా సేఫ్గా ఉండాలని ప్రాక్టీస్ సెషన్ని నేర్చుకోవడం. మెయిన్గా మన తెలుగు స్టేట్స్ అయినా ఏపీ అండ్ తెలంగాణ హై అలర్ట్లో ఉన్నాయి. తెలంగాణలో అయితే హైదరాబాద్ని, మన ఏపీలో అయితే వైజాగ్ని డేంజర్ సైన్స్ ఉండొచ్చని అఫీషియల్స్ అయితే చెప్తున్నారు. ఈ రెండు సిటీస్లో టార్గెట్ చేయడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. హైదరాబాద్లో 2 ఆర్మీకి సంబంధించిన ఏరియాస్ ఉన్నాయి. అందులో ఒకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అండ్ డిఆర్డిఓ లాంటి మేజర్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అందుకే ఇక్కడ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ని స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వైజాగ్లో ఈస్టర్న్ నేవల్ కమాండ్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉంది. సో ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో ఎవ్వరికీ ఐడియా లేదు. నెగ్లెక్ట్గా ఉంటే మాత్రం సిచ్యువేషన్ చాలా సివియర్గా మారుతుంది అండ్ మనకి పాకి యుద్ధం జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకే ఇండియన్ గవర్నమెంట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్న మిలిటరీ అకాడమీస్ని అలర్ట్గా ఉండాలని మెసేజ్ కూడా పాస్ చేసింది. మన కంట్రీలో కూడా సెక్యూరిటీ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు టుమారో మార్నింగ్ 11 AM మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షాతో పాటు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ టైంలో ఇండియాకి నరేంద్ర మోడీ గారి ప్రెజెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి నార్వే, కొరిషియా, నెదర్లాండ్స్లో ఉన్న 3 నేషన్ విజిట్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇలాంటప్పుడు ఫ్లైట్స్ ట్రావెల్ అవడం అనేది రిస్క్ కాబట్టి ఇండియాలో 200 ఫ్లైట్స్ కంటే ఎక్కువ ప్లేన్స్ని కూడా ట్రావెల్ చేయడానికి పర్మిషన్ క్యాన్సిల్ కూడా చేశారు. అండ్ 18 ఎయిర్పోర్ట్స్ని టెంపరీగా క్లోజ్ చేశారు. అందులో శ్రీనగర్, అమృత్సర్ అండ్ చండీగఢ్ కూడా ఉన్నాయి. ఓన్లీ 18 ఎయిర్పోర్ట్సే కాదు, అన్ని ఎయిర్లైన్స్ కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లాంటి ఎయిర్లైన్స్ సంబంధించిన ఫ్లైట్ సర్వీస్ని కూడా స్టాప్ చేశారు. అండ్ మాకు దగ్గరలో అయితే విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ఏరియా కూడా ఇప్పుడు హైలైట్లోనే ఉంది. సో ఎవరైనా ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు ఈ టెన్షన్స్ తగ్గే వరకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం మంచిది. ఎందుకంటే ఇండియా అండ్ పాక్ వార్ అనేది ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్. ఈ రోజు ఈ హైలైట్స్కి పునాది April 22, 2025 జరిగింది. అదే పెహల్గామ్ అటాక్. ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా చెప్పాలంటే February 14, 2019 అరౌండ్ 3 PM జరిగిన పుల్వామా అటాక్. అందులో 44 CRPF పర్సన్స్ చనిపోయారు, 20 మెంబర్స్ వరకు సివియర్గా ఇంజూర్ అయ్యారు. ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక బోల్డ్ డిసిషన్ తీసుకుని ఎలాంటి ఓచుకోత కోసిందో మనం స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ రోజు కూడా ఇటు పాకిస్తాన్ అయినా అటు చైనా బార్డర్స్లో అయినా మనం ఎప్పుడు ఎవరికి ఎటువంటి హామ్ చేయలేదు. మనం ఎప్పుడు ఫ్రెండ్లీనెస్ అండ్ పీస్నే కోరుకున్నాం. వాళ్ళు మాత్రం ఇండియా బార్డర్స్ని క్రాస్ చేసి అన్యాయంగా ఎంతోమంది ప్రాణాలు తీశారు. అలా అని మన వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోలేదు. వాళ్ళు చేసిన డ్యామేజ్ కంటే కూడా డబుల్ త్రిబుల్ చేశారు. అండ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదా కానీ వరల్డ్లో ఏ కంట్రీ జరిగిన డ్యామేజ్ కానీ రిస్క్ కానీ ఇండియాకే ఉంది. ఒక పక్క పాక్ అండ్ ఇంకో పక్క చైనా. ఏ టైంలో ఎటు నుంచి ఎవడు మన మీద పడతాడో తెలియని సిచ్యువేషన్. ఈ యుద్ధం ఒక్క రోజులోనో 1 yearలోనో కంట్రోల్ అయ్యేది కాదు. మనిషి ఉన్నంతకాలం స్వార్థాలు ఉన్న రోజులు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐపీఎల్ అనేది బ్యాన్ అవబోతుందా? మనందరికీ తెలుసు ఐపీఎల్ అనేది వన్ ఆఫ్ ది రిచెస్ట్ అండ్ మోస్ట్ వాచ్డ్ క్రికెట్ లీగ్స్ ఇన్ వరల్డ్ అని. బీసీసీఐకి మంచిగా ఇన్కమ్ జనరేట్ చేస్తుంది, ప్లేయర్స్ శాలరీస్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఇండియన్ ఎకానమీకి చాలా యూజ్ అవుతుంది కూడా, లైక్ టూరిజం, అడ్వర్టైజింగ్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి. ఇలా తనకంటూ ఒక గవర్నమెంట్ని ఫామ్ చేసే పవర్ ఉన్న ఈ ఐపీఎల్ ఒకవేళ బ్యాన్ అయితే దీనివల్ల ఎంత ఇంపాక్ట్ పడుతుందో ఇప్పుడు చూద్దాం. హండ్రెడ్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ లాస్ అవుతారు. ప్లేయర్స్ అండ్ ఫ్రాంచైజీ నుంచి మీడియా అండ్ బిజినెస్ వరకు మొత్తం షెడ్యూల్ వెళ్లాల్సిందే. ఐపీఎల్ బ్యాన్ అయ్యేంతగా ఏం జరుగుతుందని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. దీని వెనక కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి తమ్ముళ్ళు, ఇప్పుడు చెప్తా వినండి. డ్రగ్ కేసెస్లో ప్లేయర్ నేమ్స్ వస్తున్నాయి. లైక్ రీసెంట్గా వచ్చిన సౌత్ ఆఫ్రికా ప్లేయర్ రబాడా. వీటితో పాటు ఆల్రెడీ ఒకసారి చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ 2 years వరకు బ్యాన్ అయ్యాయి. రీజన్ గ్యాంబ్లింగ్, మ్యాచ్ ఫిక్సింగ్. అప్పుడే కాదు, స్టిల్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అండ్ ప్రెసెంట్ జరుగుతున్న ఐపీఎల్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఇండియా అండ్ పాక్ వార్ వల్ల ఇంటర్నేషనల్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ టైట్ షెడ్యూల్ అండ్ ప్రెషర్ వల్ల ప్లేయర్స్కి చాలా ఇంజరీస్ కూడా అవుతున్నాయి. అంతవరకు ఎందుకు, ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఇండియా అండ్ పాక్ వార్ వల్ల ఇంటర్నేషనల్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఫారెన్ ప్లేయర్స్ని వాళ్ళ కంట్రీ గవర్నమెంట్ వెళ్లకుండా చేయొచ్చు. ఎందుకంటే ఈ పొలిటికల్ వార్స్ని ఇండియా ఎలా కంట్రోల్ చేస్తుందని అబ్జర్వ్ చేస్తారు. వైలెన్స్ అనేది ఇలానే కంటిన్యూ అయితే మనకి ఇండియా నుంచే కాదు, ఫారెన్ మీడియా అండ్ ఫ్యాన్స్ కూడా క్వశ్చన్ చేస్తారు. సిచ్యువేషన్ క్రిటికల్ ఉన్న టైంలో ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టి ప్లేయర్స్ని లైఫ్ని రిస్క్లో ఎందుకు పెడతారని. అండ్ ఇండియా కూడా సిచ్యువేషన్స్ బాగోపోతే ఫారెన్ ప్లేయర్స్ వీసాని డిలే చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఐపీఎల్ అఫీషియల్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా మ్యాచెస్ చాలా జరగాలి. ఈ టైంలో ప్లేయర్స్ మ్యాచ్ కోసం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాలంటే ఫ్లైట్లోనే పాసిబుల్. సో వీటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తుంది.
ఐపీఎల్ అనేది ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ లీగ్ మాత్రమే. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అఫీషియల్స్ నెగ్లెక్ట్ చేస్తే ఏదో ఒక రోజు ఐపీఎల్ అనేది అప్పట్లో ఆడేవారు అంట అనే సిచ్యువేషన్ కూడా వచ్చేస్తుంది. మీకేమనిపిస్తుంది? ఐపీఎల్ బ్యాన్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయా లేవనా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫైనల్గా ఈరోజు వీడియోలో కంటెంట్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో న్యూ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండ్ టేక్ కేర్.